సంగారెడ్డి జిల్లాలోని పాషమైలారం పారిశ్రామిక వాడలో భారీ పేలుడు సంభవించింది. ఇండస్ట్రియల్ పార్క్ లోని సిఘాచి కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలిపోయింది. దీంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. పేలుడు ధాటికి రియాక్టర్ వద్ద పనిచేస్తున్న కార్మికులు 100 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డారు. ఈ ప్రమాదంలో 20 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న 2 ఫైర్ ఇంజన్లు మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలోని పాషమైలారం పారిశ్రామిక వాడలో భారీ పేలుడు సంభవించింది. ఇండస్ట్రియల్ పార్క్ లోని సిఘాచి కెమికల్స్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలిపోయింది. దీంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. పేలుడు ధాటికి రియాక్టర్ వద్ద పనిచేస్తున్న కార్మికులు 100 కిలోమీటర్ల దూరంలో ఎగిరిపడ్డారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి, ఇప్పుడు సంగారెడ్డి జిల్లాలో పాషమైలారంలో భారీ పేలుడు సంభవించింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని పాషమైలారం పారిశ్రామిక వాడలో సిగార్సీ ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. తెల్లవారుజామున 8 నుంచి 8:30 సందర్భంలో ఈ బ్లాస్ట్ జరిగింది. పరిశ్రమలో భారీగా మంటలు అయితే ఎగిసిపడతా ఉన్నాయి. నైట్ షిఫ్ట్, అదేవిధంగా మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళందరూ కలిసి దాదాపుగా 100 మంది లోపల ఉండొచ్చినటువంటి అంచనా వేస్తున్నారు కంపెనీ యాజమాన్యం. కనీసం కంపెనీ బోర్డు కూడా కనిపించకుండా భారీగా దట్టమైనటువంటి పొగలు, అదేవిధంగా మంటలు అదుముకున్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి 4 ఫైర్ ఇంజన్లు మంటలార్చే ప్రక్రియ కొనసాగించాయి. దాదాపు 10 మంది వరకు చనిపోయి ఉండొచ్చు అనేటువంటిది ఇప్పటి వరకు అంచనా వేస్తున్నారు. మరో 15 మందిని దగ్గరలోని పటాన్చెరు ప్రైవేట్ ఆసుపత్రి తరలించారు. ఇంకా దాంట్లో ఉన్నటువంటి 60 మందికి సంబంధించి ఇంతవరకు ఆచూకీ కనిపించట్లేదు. దట్టంగా పొగల అలుముకోవడం, అదేవిధంగా మంటలు భారీగా వస్తుండటంతో అక్కడ సహాయక చర్యలు కూడా పూర్తిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఫోమ్ వాటర్ తో దానందరినీ కూడా కంట్రోల్ చేసే ప్రక్రియ కొనసాగిస్తున్నప్పటికీ ఫైర్ ఇంజన్ ఎంత ప్రయత్నించినా లోపల ఉన్నటువంటి రియాక్టర్లు ఒకదానికొకటి ఆనుకుని ఉండటంతోనే ఇంకా మంటలు భారీగా వ్యాపిస్తా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి అంతా కెమికల్ రా మెటీరియల్ కావడంతో అది ఇంకా వాటర్ తో రియాక్షన్ ఎక్కువగా, మళ్ళీ వాటర్ తగిలి ఇంకా ఎక్కువగా వచ్చేటువంటి ప్రమాదం ఉండటంతో ఫోమ్ ని ఎక్కువగా యూజ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తెల్లవారుజామున కావటం అంటే నైట్ షిఫ్ట్ వాళ్ళు 7 గంటలకు అట్లా వాళ్ళ డ్యూటీ అయిపోతుంది. అప్పటి నుంచి వాళ్ళు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. కానీ 7 గంటల నుంచి 8 గంటల మధ్యలో మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళు కూడా వచ్చారు. దీంతో ఆ సిగాచి కెమికల్స్ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి వారు ఎంట్రీ ఎగ్జిట్ కూడా నమోదు చేస్తున్నారు. దాదాపు షిఫ్ట్ లో 100 నుంచి 150 మంది ఉండొచ్చినటువంటిది చెప్తా ఉన్నారు. ఇప్పటి వరకు 10 మంది చనిపోగా 15 మందిని ఆసుపత్రికి తరలించారు. భారీ మంటలతో ఒక్కసారిగా శబ్దం రావడంతో అక్కడ ఉండేటువంటి వాళ్ళంతా కూడా 100 మీటర్ల వరకు ఎగిరి పడిపోయినటువంటి పరిస్థితి. దీంతో చనిపోయినటువంటి వారి సంఖ్య ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. దురదృష్టవశాత్తు ఆ కంపెనీలోకి చేరుకోవడానికి సిటీ అవుట్స్కట్స్ కావడంతో కొంత సమయం కూడా పడుతోంది. 4 ఫైర్ ఇంజన్లు ప్రస్తుతానికి పటాన్చెరులో ఏరియాలో ఉన్నటువంటి కెమికల్ ఇండస్ట్రీ నుంచి చేరుకున్నటువంటి పరిస్థితి. ఆ కెమికల్ ఏరియాలో ఉన్నటువంటి దగ్గర దాదాపు 4 నుంచి 5 ఎప్పుడు రెగ్యులర్ గా ఫైర్ ఇంజన్స్ ఉంటాయి. ప్రస్తుతం జిల్లా ఎస్పీతో పాటు అదనపు ఎస్పీ, అదేవిధంగా పోలీసు యంత్రాంగం, ఆర్డీఓ కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. జరుగుతున్నటువంటి ఘటనను కూడా పరిశీలించి సహాయక చర్యలు ముమ్మరంగా చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పాషమైలారంలోని సిగాచి ఫార్మా కంపెనీలో జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించి ఇంకా కొంత ఫైర్ ఇంజన్స్ ని బయట నుంచి రప్పిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటి వరకు 9 మంది డెడ్ బాడీస్ ని రికవర్ చేశారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఆసుపత్రికి తీసుకెళ్లినటువంటి వారి దాంట్లో కూడా దాదాపు 8 నుంచి 9 మంది సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దాదాపు మధ్యాహ్నం వరకు ఈ మంటలు కంట్రోల్కి వచ్చేటువంటి అవకాశం అయితే కనిపించడం లేదు. పూర్తిగా కంట్రోల్ అయిన తర్వాత ప్రమాదం ఎట్లా జరిగింది ఏంటనేటువంటిది కూడా తెలుసుకుంటారు. రియాక్టర్ అనేటువంటిది బ్లాస్ట్ కావడంతోనే ఇది మంటలు వస్తున్నట్టుగా తెలుస్తోంది. ఉన్నటువంటి కూలీలందరూ కూడా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు, అదేవిధంగా యూపీ, బీహార్ నుంచి ఇక్కడికి వచ్చి చాలా సంవత్సరాల నుంచి ఇక్కడే పనిచేస్తున్నటువంటి వారు గుర్తించారు. ప్రస్తుతానికైతే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడినటువంటి వారిని మెరుగైన చికిత్స కోసం
ఆసుపత్రికి తరలించారు. పూర్తిగా మంటలు కంట్రోల్ అయితే లోపల ఎట్లా ఉంది ఏమనేటువంటిది తెలిసే అవకాశం కనిపిస్తోంది. ఏది ఏమైనా ఇది చాలా భారీ ప్రమాదం కాబట్టి లోపల ఉండేటువంటి వారికి ప్రాణాలకు ప్రమాదం అయితే పెద్ద ఎత్తున జరిగి ఉండొచ్చు అనేటువంటి అంచనా వేస్తున్నారు. మరి కాసేపట్లో దీనికి సంబంధించినటువంటి అంటే ఇంకో గంట లోపు ఎట్లా జరిగింది ఏం జరిగినటువంటి ఇన్ఫర్మేషన్ తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటి వరకు 9 మంది కార్మికులు చనిపోగా మరొక 10 మంది తీవ్ర గాయాలతో పటాన్చెరు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భాస్కర్ చెప్పండి, అయితే అగ్ని ప్రమాదం జరిగింది కదా, మంటలు ఎగిసిపడడంతో చుట్టుపక్కల మొత్తం పొగ కమ్మేసి ఉంటుంది కదా, దానివల్ల చుట్టుపక్కల ప్రాంతాల వారిని ఎక్కడైనా సురక్షిత ప్రాంతాలకి తరలించే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఇది పూర్తిగా ఇండస్ట్రియల్ ఏరియా. ఇక్కడ జనావాసాలు కూడా ఎక్కువగా ఉండవు. రెగ్యులర్ గా ఈ కెమికల్ కంపెనీస్ లో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఒక కెమికల్ కంపెనీకి మరో కెమికల్ కంపెనీకి దూరం చాలా ఉంటుంది. కెమికల్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళు ఆ రూల్స్ ను పాటించిన తర్వాత పర్మిషన్స్ అవి ఇస్తూ ఉంటారు. కాబట్టి పరిశ్రమలో మొత్తం ఉత్పత్తి విభాగం అంతా కూడా ఇక్కడి నుంచి కొనసాగుతుంది. ఇదే పరిశ్రమలో మరో భవనానికి కూడా మంటలు వ్యాపించేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తిగా సహాయక చర్యలు అయితే ముమ్మరం చేశారు. పక్కన ఉన్నటువంటి భవనానికి దూతలు కూడా వారినటువంటి ఈ నేపథ్యంలో ప్రస్తుతం మాత్రం ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి ఇంకా ఎట్లాంటి సమాచారం అయితే రాలేదు. ఆ ఇన్సిడెంట్ పూర్తయ్యేంత వరకు ప్రస్తుతం ఉన్నటువంటి దాన్ని కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏది ఏమైనా ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగడం అనేటువంటిది ఇండస్ట్రియల్ ఏరియాలో ఇది మొదటిసారి కాకపోయినప్పటికీ కనీసం వాళ్ళు దీనికి సంబంధించినటువంటి మినిమం థింగ్స్ పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఎట్లా ఉన్నాయి ఏంటి, ఈ కెమికల్ రియాక్షన్ జరిగింది కాబట్టి దీనికి ఎట్లాంటి జాగ్రత్తలు పాటించారు వాళ్ళు, ఆ పాటించినటువంటి సందర్భంలో ఎందుకు ఇది జరిగింది అనేటువంటిది విచారణలో బయటపడే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికి చుట్టుపక్కల ఉన్నటువంటి వాటన్నింటినీ కూడా అక్కడ నుంచి బయటకు పంపించారు. అక్కడ ఎట్లాంటి జన నివాసాలు లేవు కాబట్టి పక్కనటువంటి వారికి అయితే ఏం లేదు. కానీ ఇది పెద్ద ఇన్సిడెంట్. ఎందుకంటే 100 మంది కంపెనీలో షిఫ్ట్ వారిగా ఉంటారు కాబట్టి మార్నింగ్ షిఫ్ట్ అయిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఫస్ట్ నైట్ షిఫ్ట్ అయిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, మార్నింగ్ షిఫ్ట్ వచ్చే వాళ్ళు కొంతమంది ఉన్నారు. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. దీన్ని ఆనుకుని ఇంకో పెద్ద ఇండస్ట్రీ కూడా ఉంది, దానికి కూడా ఇప్పుడు మంటలు వ్యాపిస్తున్నాయి. ప్రస్తుతానికి మరో 4 ఫైర్ ఇంజన్లు హైదరాబాద్ నుంచి బయలుదేరాయి. అవి చేరుకున్న తర్వాత అన్ని రకాలుగా దీన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. పూర్తిగా కంట్రోల్ అయితే తప్ప దీనిపైన ఎట్లాంటి జరిగింది ఏం జరిగినటువంటి విషయాలు మాత్రం తెలియదు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ భాస్కర్. సంగారెడ్డి జిల్లాలోని పాషమైలారం పారిశ్రామిక వాడలో భారీ పేలుడు సంభవించింది. ఇండస్ట్రియల్ పార్క్ లోని సిఘాచి కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలిపోయింది. దీంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. పేలుడు దాటికి రియాక్టర్ వద్ద పనిచేస్తున్న కార్మికులు 100 కిలోమీటర్ల దూరంలో ఎగిరిపడ్డారు. ఈ ప్రమాదంలో 20 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 2 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నారు.